లోకస్తులు ఎలాగ చాట్ల పాలు అవుతారో, మృగాలాగా ఎలా కొట్టుకు చేస్తారో, ఎలా ఆలోచిస్తారో, వేటి కోసం వెంపర్లాడతారో వాటినన్నిటిని వర్ణించి చెప్పాడన్న. అలా మీరుండొద్దు. దేవుణ్ణి అడిగినా కూడా మీ భోగాల నిమిత్తం కాక సమాజ శ్రేయస్సు కొరకు, సాటి మనిషి క్షేమం కోసం, దేవుని మహిమ కోసం అడుగు. చాలాసార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా. నువ్వు దేవుని ముందు ఏది అడిగినా, దేవుని ప్రశ్న ఏంటో తెలుసా? లోకస్తులు అడిగారంటే అది వేరురా, నువ్వు నా బిడ్డవి, మరి అడుగుతున్నావు కదా ఎందు నిమిత్తం అంటాడు. ప్రభువా నాకు పిల్లలు లేరు, పిల్లల్ని అమ్మ పిల్ల ఓకే ఎందు నిమిత్తం అమ్మ? గొడ్రాలు అంటున్నారు యేసయ్య, నన్ను గొడ్రాలు అంటున్నారా? సరే, గొడ్రాలు నేను నెపం తీసేయడానికి ఇవ్వాలా? సరే. హన్నా స్టార్టింగ్లో అలా అడిగిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుని నాకు ఒక మగ బిడ్డని ఇవ్వమంది. ఒక మగ బిడ్డ నీవు, వాడు నీ సన్నిధిని దీపం వెలిగించేవాడు అవుతాడు. ఒక్కడిని అడిగిందా, నలుగురిని అడిగిందా? తొందరగా చెప్పండి. లేఖనంలో అంతే ఉంది కదా. కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కడిని అడిగింది, ఆ ఇచ్చిన వాడిని దేవునికి ఇచ్చింది. దేవుని సన్నిధి అవసరత ఎరిగి అడిగింది, దేవుడు ఇచ్చాడు. పాలు విడవగానే తీసుకొచ్చి సన్నిధికి అప్పచెప్పి, తర్వాత ఇంకా అనేక మంది కొడుకుల్ని హన్నాకు దేవుడు ఇచ్చాడు. చదవండి ఇంటికి వెళ్ళి. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ముందు అడిగేటప్పుడు నీ భోగముల నిమిత్తమో, నీ సమస్యల నిమిత్తమో గాక, నువ్వు అడిగే ప్రతిదీ దేవునికి ఎలా ఉపయోగపడిద్దో అడుగు. సమాజ శ్రేయస్సు కొరకు ఎలా ఉపయోగపడిద్దో అడుగు. అప్పుడు నీ ప్రార్థన విలువైంది, నీ ఆలోచనలు సబబైనాయి. దేవుడు కూడా ఆమేన్ అంటాడు. ఎంతమందికి అర్థమైంది తమ్ముళ్ళారా, చెల్లెళ్ళు? అంటే టోటల్గా దీనిలో చెప్తున్నాడు, సాతాను నిన్ను నీకోసం నువ్వు బతుకు అంటాడు. దీని ఆంతర్యం చెప్తున్నా. సాతాను నేను చెప్పే సలహా ఏంటంటే నీకోసం నువ్వు బతుకు అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు నీ కోసం కాదు, నువ్వు నా కోసం, సమాజ శ్రేయస్సు కోసం బతుకు. జీవిత విలువ కూడా అక్కడే ఉందిగా బ్రదరు. మన కోసం మన బతికి సత్యం మట్టిపాలేగా, ఏముంది ఆడ శేషం? దేవుడు ఎందుకు మెచ్చుకొని నీకు కిరీటం పెట్టాలా? మన కోసం కాక జనం కోసం బతికినప్పుడే కదా దేవుడు మెచ్చుకునేది, మన నెత్తి మీద కిరీటం పెట్టేది. ఎంతమంది ఒప్పుకుంటారు? చెయ్యి. ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, దేవుడిని ఏదన్నా అడిగినా ఈ ఆలోచనలు ఉండాలి. పైసలు అడుగు, దేవుడిని తప్పులేదు, ఇస్తాడు. కానీ దాని వెనక ఏం ఆశిస్తున్నావు? నేను అడుగుతా అండి, నాకు పైసలు ఇవ్వుతా అంటే నేను అడుగుతా. ఎందుకు? నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని ఆశ, ఆర్బన్ హోమ్ పెట్టాలని ఆశ. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ముసలోళ్ళని సాగుతున్నా. ప్రభు చిత్తం అయితే నరసరావుపేటలో ఒకటి రెడీ అవుతుంది, చూదురు కానీ అది కూడా ఓల్డ్ ఏజ్ హోమ్. అంతేకాదు, సువార్త ప్రకటించబడాలి, దైవజనులకు సపోర్ట్ ఇవ్వాలి, మిషనరీలను పంపాలి, అన్ని జనుల్లో దేవుని సన్నిధి నిర్మించాలి. నా భోగాల కోసం కాక దేవుని మహిమ కోసం, ఆత్మల రక్షణ కోసం నేనేం చేయాలో దాన్ని చేయడానికి అడుగుతా. నేర్చుకోండి. ఏదైనా అడుగు, దాని వెనక ఏం ఉండాలో గుర్తుపెట్టుకో. సైతాన్ ఏం చెబుతాడు? ఈ ఒక్క మొక్క చెబితే ప్రార్థన చేస్తా, లేకపోతే వదిలిపెట్టండి. చెప్పండి. సైతాన్ ఏం నేర్పుతాడు? పెద్దగా చెప్పాలట, చిన్నగా చెబితే ఎట్ట? నేను ఇప్పుడు దా చిన్నగా చెప్పాను, నేను మీరు చెప్పినట్టు చెప్పండి. ఎవరి కోసం? నీ ఇల్లు, నీ సంసారం, నీ కోసం నువ్వు బతుకు. దేవుడు ఏం చెబుతాడు? నిన్ను నీ కోసం బతకడానికి కాదు చేసింది, నిన్ను నా కోసం చేసుకున్నా అంటాడు. తమ్ముడా, చచ్చినా బతికినా అదే లైఫ్. ఇక్కడ లైవ్లో వీక్షించే వాళ్ళు కూడా చెప్తున్నా,
జాగ్రత్త. నీ కోసం బతికే బతుకు శూన్యమే. దేవుని కోసం, సమాజ శ్రేయస్సు కోసం బతికిన బతుకే శేషం. అదే శేషం.